ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కూల్లోనూ ప్రైవేటు ప్రభుత్వ స్కూల్లో పేరెంట్స్ స్టూడెంట్స్తో కలిపి మెగా పేరెంట్ టీచర్ మీటింగు ఈరోజు పెద్ద ఎత్తున జరిగింది. చాలా ఉత్సాహంగా తల్లిదండ్రులు పాల్గొన్నారు. వాళ్ళందరికీ పిల్లల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా స్కూల్లో క్వాలిటీ మార్పు ఎంత ఉంది అనేటువంటిది వాళ్ళ నోట్లో నుంచి ఉంటే మేము పడ్డ కష్టం మొత్తం కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. యూనిఫామ్ బాగుంది, మధ్యాహ్న భోజనం బాగుంది, మీరు ఇచ్చిన కిట్ బాగుంది, షూస్ బాగున్నాయి, మధ్యాహ్న భోజనం అయితే చాలా బాగుంది అనేది, ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ మీరు స్టార్ట్ చేయడం చాలా మంచిది అనేటువంటిది, ప్లస్ బుక్స్ ఇవన్నీ మీరు మంచి క్వాలిటీ ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా తీసుకొచ్చారు. వాళ్ళ మాటల్లో విన్నప్పుడు చాలా ఆనందం వేసింది. లోకేష్ బాబు గారి ఎనర్జీ ఎఫర్ట్ ఏదైతే పెట్టాడో అది రిజల్ట్ ఇక్కడ కింద కళ్ళ ముందు కనపడతా ఉంది. అతి చిన్న విషయమైన యూనిఫామ్ క్వాలిటీని ఆయన పట్టుబట్టాడు. ఇవాళ పిల్లలు చెప్తా ఉన్నారు ఇది చాలా బాగుంది, దానికన్నా ఈ క్లాత్ ఎంతో బెటర్గా ఉంది అనేటువంటిది. ఇట్లా ప్రతి విషయంలోనూ మార్పులు తీసుకొస్తున్నారు. సో లోకేష్ గారి హార్డ్ వర్క్ ఈజ్ పేయింగ్ ఆఫ్. రిజల్ట్ అనేటువంటిది మొదలైంది. మేమందరం కూడా కమిటెడ్, ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి ప్రతి విద్యార్థికి అన్ని అవకాశాలు ఉండాలి, అందరికన్నా ఎక్కువ అవకాశాలు పొందాలి అనే లక్ష్యంతోనే మేము పనిచేస్తూ ఉన్నాం. ఇది గతంలో ఏదో 4 రంగులు వేసి బిల్డింగ్లు వేస్తే అనుకున్నారు. మేము ఇవాళ క్వాలిటేటివ్ చేంజ్ తీసుకొస్తాం, మానవీయ కోణం తీసుకొచ్చాం. ప్రతి పిల్లాడికి మంచి భోజనాన్ని, మంచి యూనిఫామ్ని, ఒక గర్వం, ఒక ప్రైడ్ ఫీల్ అయ్యేలా మేము చేస్తూ ఉన్నాం. డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ గ్రాండ్ ఈవెంట్ ఇన్ ది స్టేట్.